వీలైనంత వరకు డిఎఫ్ఓ గారు చెప్పినట్టుగా మా జిల్లాలో కూడా మనం హెల్త్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్రీ కండక్ట్ చేస్తున్నాము. సో దీంట్లో మాకు మా డిఎఫ్ఓ గారు చాలా డీటెయిల్గా ప్లాన్ ఒకటి తయారు చేశారు. డే వైజ్ యాక్టివిటీస్ గురించి కూడా మీకు చెప్పారు. ప్రతిరోజు మనం ఏ యాక్టివిటీ మీద ఫోకస్ చేస్తున్నాము, ఎక్కడ ఏ రకంగా చేస్తున్నాము, రేంజ్ వైజ్గా మండల్ వైజ్గా ఎలా చేస్తున్నాము. కానీ దీంట్లో జస్ట్ 2-3 రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, బికాస్ మనకి ఎన్వైరన్మెంట్ ప్లస్ ఫారెస్ట్ పర్టికులర్లీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈరోజు మీరు అందరూ చూస్తూనే ఉంటున్నారు, మనకి ఎన్వైరన్మెంట్లో ఏ రకంగా అన్సర్టెనిటీ వస్తుంది. ఈ రోజు హీట్ వేవ్ అవుతుంది, 45 డిగ్రీ 46 డిగ్రీ ఉంటుంది, రేపటి వర్షం పడినా మళ్ళీ వేరే రకంగా ఇష్యూస్ అవుతున్నాయి. గత సంవత్సరం మా మెదక్ జిల్లాలో కూడా డిఎఫ్ఓ చెప్పినట్టుగా అన్ఎక్స్పెక్టెడ్ సడన్ గా వచ్చిన వర్షం వల్ల కూడా చాలా డ్యామేజ్ వచ్చింది. సో అది ఒకటి మీరు ఆలోచించి మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ లో, బికాస్ ఇక్కడనే ఓన్లీ ఫారెస్ట్ సిబ్బంది కాకుండా ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో హియర్. So in your particular domain, how you can involve the concepts of environment protection. ప్రతి డొమైన్ లో మీరు ఫోకస్ చేస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. ఇప్పుడే ఐ వాజ్ లుకింగ్ అట్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ హూ ఆర్ అటెండింగ్ హియర్. సో ప్రతి డిపార్ట్మెంట్ లో దేర్ ఇస్ స్కోప్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ డిఎఫ్ఓ హస్ ప్రపోజ్. ఒకటే స్టార్టింగ్ నుంచి ఐ హావ్ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ యూ 99 days యాక్షన్ ప్లాన్ అనేది ఆ వారంలో వన్ డిపార్ట్మెంట్ విల్ టేక్ ద లీడ్. వాళ్ళే హోస్ట్ డిపార్ట్మెంట్ లాగా పని చేస్తారు, కానీ అదర్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ టు ఐడెంటిఫై మనం ఏం చేయవచ్చు దాంట్లో. సో లైక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మనం మాట్లాడుతున్నాము, ఫర్టిలైజర్ ఇష్యూ గురించి, వాళ్ళే ప్యాడీ రెసిడ్యూ కూడా కాల్ చేస్తున్నారు, దీని గురించి కూడా మనం అవగాహన కల్పిస్తున్నాము. దానివల్ల ఇబ్బంది అయితే మనకి ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుంది. హెల్త్ డిపార్ట్మెంట్ ఆల్ 3 ఆఫీసర్ల బచావ్ అభియాన్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. Why is it required? Khel bachao abhiyan ante ఇది హిందీలో they are appointed term. It is మనకి పొలం కాపాడుకోవడానికి అభియాన్. Why is it required? ఎందుకు అవసరం? అది మా రైతులకి ఐడియా లేదా వాళ్ళ పొలం ఎట్లా కాపాడుకోవాలి, ఎందుకు ఇస్తున్నాము మనం? వాట్ మెటీరియల్ we are using, మెటీరియల్ తో పాటు మనం డిజైన్ ఎలా చేస్తున్నాం సో దట్ మనకి ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఖర్చు కాకుండా న్యాచురల్ గాలి ఫ్లో అయితే, న్యాచురల్ లైటింగ్ ఎక్కువ అయితే, ప్లస్ కొద్దిగా చెట్లు అరేంజ్మెంట్ ఎట్లానే అయితే దట్ మనకి బిల్డింగ్ కి ఎనర్జీ ఎఫిషియన్సీ ఉంటుంది, స్పేస్ కరెక్ట్గా యూజ్ చేస్తాం మనం. సో ఆ రకంగా అన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. కానీ హౌ యూ వాంట్ టు ప్రమోట్ దిస్, హౌ యూ వాంట్ టు టేక్ ఇట్ అహెడ్. మనం కూడా రెగ్యులర్ గా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఇన్ కేస్ యూ ఆర్ టేకింగ్ ఎనీ న్యూ బిల్డింగ్, దాంట్లో హౌ యూ కెన్ ఇన్వాల్వ్ దిస్ కాన్సెప్ట్. కొద్ది మనకి కాస్ట్లీ ఉన్నాయి, కొద్దిగా డిజైన్ లో కొద్దిగా మోడిఫై చేస్తే మనకి సరిపోతుంది. ఇన్ యువర్ కన్సర్న్ డిపార్ట్మెంట్ హౌ బెస్ట్ యూ కెన్ యూజ్ దిస్ 10 days. I request all the HODs మీ తరఫు నుంచి కూడా ఒకటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ మీరు ప్రతిరోజు ఏదో యాక్టివిటీ జరగాలి, నో. డిసైడ్ మీరు ఏ రకంగా ఇది యూజ్ చేస్తారు దీస్ 12 days అండ్ 1 day డిసైడ్ చేసి ఆ ఇన్వాల్వింగ్ యువర్ సబార్డినేట్స్ ఇన్వాల్వ్. ప్రతి ఇంటి నుంచి చెత్త కూడా 4 రకంగా సెగ్రిగేట్ చేసి బయట పంపించాలి. ఇప్పుడు ఎలా ఇస్తున్నాము మనం? ఒక బ్యాగ్ లో పెట్టుకొని పడేస్తున్నాం. తర్వాత గ్రామ పంచాయతీ బాధ్యత, మున్సిపాలిటీ బాధ్యత. కానీ ఇప్పుడు అవి చేయకూడదు. సో దాన్ని కూడా అవగాహన కార్యక్రమం డీటెయిల్ గారు చేస్తారు. కాపాడుకోవాలి. It is giving every need of the woman being what we like actually required. గ్రీన్ కూడా గ్రీన్ అన్నప్పుడు అత్యాశపోయినప్పుడు అడుగులు నాశనం చేసుకుంటాం, అడుగు కూడా అడుగులు మోసం చేయడం, అడుగులు ఆక్రమించడం ఉంటుంది. మరి అడుగుల సంరక్షణ బాధ్యత ఒక అటవీ శాఖ వాళ్ళు కాకుండా ప్రతి అధికారులు ఉండాలి. మరి ఫారెస్ట్ యాక్ట్, కన్జర్వేషన్ యాక్ట్ 1980, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, కాన్స్టిట్యూషన్లో కూడా మనకు చట్ట ప్రకారం కూడా మన అడవులను సంరక్షించే బాధ్యత ఉంటుంది. మరి అడవులని మనం కాపాడుకుంటే మానవ మనకు మనం ముందుకుంటున్నాం. అడవి లేకపోతే మొత్తం భూమి కూడా నష్టమయ్యే అవకాశం ఉంటుంది. భూమి మీద అందరికీ అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరి యొక్క అవసరాలు తీసినట్టు భూమి ఇస్తున్నాడు. భూమి ప్రతి మానవుడికి అంటే జీవనం. భూమి మీద ప్రతి ఒక్క మానవుడికి అవసరాలు తీర్చే విధంగా భూమి ఉంటుంది.
కాంపిటీషన్ డే ఉంది. థర్డ్ వచ్చేసరికి మనకి 3వ తారీఖు నాడు బైక్ ర్యాలీ ఉంటుంది. అంటే సైకిల్ డే అంటారు దాన్ని. మనం మన దగ్గర సైకిల్ ప్లస్ బైక్ రెండింటిలో కూడా మెదక్ పట్టణంలో మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. 4వ తారీఖు వచ్చి ఎక్కడైతే స్కూల్స్ ఓపెనింగ్ ఉన్నాయో, తర్వాత హాస్టల్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర పిల్లల్ని కొంతమందిని తీసుకొని డిబిసి పోచారం నర్సాపూర్ అర్బన్ పార్క్లో మనం ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మనకి 5th వచ్చి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఉంది. ఆ రోజు అక్కడపేట మనకి ఇక్కడ వచ్చి 14 కిలోమీటర్స్